సందేశంతో తదుపరి చిన్న మూమెంట్ ప్రోగ్రామ్ అనుకుంటే తదుపరి శాంతి తర్వాత మన భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా ఈ సూచనలు గమనించి కలిగి ఉంటాం. సో ఉదాహరణ అఖిల భారత సమరసత కళావిభాగం కలిగి ఎర్పాల ప్రసాద్ గారి కార్యక్రమం గురించి ఇందాక విషయం ఫోన్ ఇంతకీ బాగా చిన్నపిల్లలు అంటే తెలుగు ఎవరైనా చిన్నపిల్లలు వచ్చారు చిన్నపిల్లలు తెలుగు చెప్పాలి దగ్గర అందరూ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇప్పుడు అమ్మ ఏమో ఆడవుతుంది భగవాన్ ఎందుకంటే ఆలోచన ఇది తెలుగు వచ్చి నేను మా తర్వాత రెండవది హిందూ బంగ్లా చదివారు హిందూ हिंदू का समय तो వీళ్ళందరికీ ఎన్ని రీసెర్చ్ అందిస్తారు వీళ్ళని ఇంతే కాదు మీరు ఇంటర్వ్యూ కోసం పిల్లలు 9 అయిపోయింది
ఇక్కడ నాయకుడికి ఇది ఇవ్వదు. తర్వాత భోజనం అన్నం భోజనం చేసేదా అంటే భోజనం ఇంకా ఏమేమి చేస్తున్నావు వంకాయ అలా ఇక్కడ హోటల్ ఇంకా స్వీట్ లేదు మర్చిపోయి ఇంకా స్వీట్ ఉంది స్వీట్ ఉంది యాభై ఒక 100 తావేలు బిస్కెట్స్ చిన్న బాక్స్ బిస్కెట్స్ కావాలా బిస్కెట్ కావాలి ఏం కావాలా అడిగితే చాలు పంపించండి ఇక్కడ మీరు ఏమ్మా ఇక్కడ శబ్దం నేను అన్ని సౌండ్ వినిపిస్తుంది స్పష్టంగా మీకు వినిపిస్తుందా మీకు వినిపించడం ఎందుకంటే నేను అర్థం ఏం చేస్తాను అర్థం కాదు నేను చెప్పే స్పీచ్ కానీ ఏం చేయాలి ఏం చేయాలి వినా అర్థం కాకుండా తినలాగింది అర్థం కాకుండా నేను బాగా మీ పేరు అభిషేక్ అభిషేక్ జాగ్రత్త ఇంకా డాన్స్ ఈ డాన్స్ మాస్టర్ గూగుల్ గురువు డాన్స్ అనుకుంటున్నాడు కీర్తన ఈ పిల్లలు వేరే చైనా చైనా దేశం చైనా మన దేశ జనాభా రైతులు మన చైనా జనాభా ఈ పిల్లలు మన పిల్లలు 10th వరకు పిల్లలు ఎంతవరకు పిల్లలు 20 కోట్లు ఉంటుంది ఎన్ని కోట్లు వినిపిస్తుంది ఎన్ని కోట్లు 20 చెప్పండి దేశంలో అమెరికా నా దేశ జనాభా నా దేశ జనాభా అన్నదే చైనా పిల్లలు అమెరికాలో కుటుంబాలు లేవు మీరు చెప్పారు చేసి పెట్టారు కంపెనీస్ ఇంకా అమెరికాలో ఇంకా పిల్లలు ఎక్కువ పోతాడు సార్ అడగదు
Diabetic with the bucket is in the Catholic all of the nation, all of the nation. In the American step by step. కుటుంబ పిల్లలు ఇక నాణ్యతలు కష్టములు మనోరాలు ఎక్కడికి వచ్చినట్టు ఇంటికి ప్రపంచంలోని గుంటారు ఒకే ఒక దేశం కోట్లాది యువకులు పిల్లలు ఏకైక దేశం నా హిందూ దేశం నీకు మీ అమ్మ ఇష్టమా అమ్మకు ఇష్టమా అమ్మ ఇష్టం అమ్మ ఇష్టమా వస్తే నేను అడుగుతాను నీకు అమ్మ ఇష్టం అమ్మకు ఇష్టం అమ్మ అమ్మ ఉంది మీ అమ్మ ఉందా అమ్మకు ఇక్కడ అమ్మ లేదు అమ్మ నీకు నాన్న ఇష్టం నాన్న ఇష్టం నాన్న ఇష్టం నీకు ఇష్టం ఎవరి ఇష్టం నాన్న ఇష్టం ఇష్టమా నాన్న ఇష్టం మీ నాన్న వచ్చింది నాన్న వచ్చిందట ఎక్కడ నాన్న నాన్న మీకు చాలా ఇష్టం ఇష్టం అమ్మ ఇష్టం నాన్న ఇష్టం చెప్తారు ఎందుకు అమ్మ ఇష్టమే ఇష్టం అంటే ఆ పాపం చెప్పింది నాలుగు అమ్మమ్మ లేకపోతే మా అమ్మ దగ్గర కావాలి మా దగ్గర వాళ్ళ దగ్గర చెప్పండి వాళ్ళ కంటే దగ్గర అమ్మ వచ్చేది వాళ్ళ కంటే దగ్గర నాన్న వచ్చేది అందుకే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి నాన్నమ్మ ప్రేమించాలి ఎక్కువ ఎవరిని ప్రేమించాలి నాన్నమ్మ ఎందుకు పెద్ద మీరంటే ఇష్టం నేను దగ్గర నన్ను కోరుకుంటాను మాకు కూర్చోబెట్టుకుని కోరుకుంటాను మీరు అడిగి ఇస్తాను ఆమె కొంచెం పోతుంది కొంచెం అతి మాట్లాడతాను అవునా కదా అమ్మ పేషెంట్ చూపిస్తున్నారు ఒక పాప ఇక్కడ ఆ పాప అమెరికా అమెరికా స్ట్రైట్ ఆ తర్వాత నాసాలో సంపాదించి అంతరిక్షం ఎన్ని రోజులు కానీ ఏమైందో తెలుసా వెళ్ళినటువంటి ఆ విషయం ఖరాబ్ చేయటం సాయంత్రం 8 నెలలు అక్కడే ఉంది ఆ పాప 8 నెలలు అక్కడే ఉంది అది గుర్తుపెట్టుకుంటే ఆక్సిజన్ లో బతికిన 8 నెలల తర్వాత తిరిగి వస్తూ ఒక చేత భగవద్గీత ఇంకొక చేత గణపతి ప్రతిమ పట్టుకున్న సునీత విలియం తిరిగి వచ్చింది రిటైర్మెంట్ మా నాన్న ఎక్కడుంది మా అమ్మ ఎక్కడుంది మా నాన్న స్థలం ఏది మా అమ్మ పుట్టిన స్థలం ఏది గుజరాత్ వెళ్ళింది గుజరాత్ కేవలం వాళ్ళ నాన్న మంచిదా చూసారా నేర్చుకుంది కానీ నాన్నవారి నేర్చుకోలేదు అమ్మవారి నేర్చుకోలేదు తన మూల నేర్చుకోలేదు ఆ విధంగా సమాజంలో ఇక్కడే పుట్టిన నా పాప మన పాప మా అబ్బాయి సంస్కృతి నేర్చుకోగలుగుతాం సంస్కృతి సంప్రదాయం నేర్చుకోగలుగుతాం
ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి? మన మన నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఈ ఇంట్లో ఈ దేశంలో తల్లి ఇంట్లో ఇంకే పిచ్చర్ వచ్చి భవానీ భిక్షాంతి అని వచ్చిన అక్కడ ఏమన్నా నువ్వు అన్నం తీసుకొచ్చావు బాగానే ఉంది, నువ్వు అన్నం తీసుకొచ్చావు బాగానే ఉంది, నేను అన్నం నేను తీసుకోకు, నువ్వు తిని తీసుకో, నువ్వు తిని తీసుకో. ఎలా చీర వేసినట్టుగా తెచ్చుకున్నాడు. కవితగా తెచ్చగలరా? భర్త లేనప్పుడు స్త్రీ దగ్గరికి వచ్చి ఆ వచ్చిన ముగ్గురు పిచ్చగాళ్ళు నగరంలో భోజనం పెట్టాలంటే ఆమె తన తపశక్తిగా తన భర్తని స్మరించి భర్తని తన భర్త కళలో కనిపించి ఆ వచ్చిన ముగ్గురు శిఖాలు ఒక విముక్తుడు బ్రహ్మకృష్ణుడు లేపినప్పుడు భర్త లేని క్షణంలో భార్య ఏ విధంగా ఉంటుందో తన భార్య చెప్పడానికి వచ్చి పరీక్ష ఆ ముగ్గురు అది గ్రహించిన ఈ తనని ఆ ముగ్గురిని చిన్నపిల్లలకి యాడ్ చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉప్పు పెట్టినటువంటి అన్నం పెట్టిన ప్రతి అనసూయ ప్రసాదించండి. ఆ శిష్యు ఎలా ఉండాలి? ఈ మొత్తం ప్రపంచాన్ని మార్గదర్శించాలి. అతని ప్రపంచం జీవితం కావాలి, పుణ్యం సంపాదించాలి. ఉత్తర జీవితాన్ని అలాంటి అనిత ఈ కథ విన్న ఒక తల్లి కూతురికి అనసూయ అనసూయ సినిమాలో పెట్టింది వచ్చి నేను గుర్తుపట్టి ప్రశ్నించేటువంటి ఆ అనసుగా 2007 సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే నా పిల్లలు నా పిల్లలు అనుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా? ఈ రోజు మన దేశంలో మన ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయి, ఇంట్లో పుట్టిన అబ్బాయి సంస్కారం విలువలు నిలిచిపోతే దేశంలో కోట్లాది కుటుంబాలని నిమ్మగా ఆచరణ సంస్కారం దూరం. అవునా కదా? ఏమో అవునా కాదా? మీరు అవునంటే నేను అవునా కాదా? ఈ సంస్కారం ఎవరివ్వాలి? మీరు కేవలం పెంచుతామంటే పెంచుకుంటారు. ఈ బాబులందరికీ మా ఆస్తులు పెంచుతారు. బాబుని పెంచడానికి మా దగ్గర ఆయాలు ఉంటారు, వాటర్స్ ఇస్తారు, వీళ్ళకి బట్టలు ఇస్తారు, చాక్లెట్ ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు, చెప్తారు. కానీ ఆయా తాకత్తు చూసుకుంటారు కాబట్టి ఆర్డర్స్ మాత్రం చూసుకుంటారు. అమ్మకు నాన్నకు వాటర్ ఇస్తారు. ఆయా అమ్మ పక్క నాన్న పక్క వీళ్ళకి గిఫ్ట్ పడింది, వీళ్ళకి బట్టలు పడింది. కాబట్టి ప్రతి క్షణం ఆ పాప దగ్గర ఈ బాబు దగ్గర మన దగ్గర వ్యవహారంతో కూడినటువంటి ప్రతి సంస్కారం, ఉప్పుతో సంస్కారం, బట్టలతో సంస్కారం, దాని ఇవ్వడంతో సంస్కారం, వాటికి పంపించడంతో సంస్కారం,
కలిసి భోజనం చేయడంలో చేస్తాం. అదేవిధంగా ప్రతిది విలువలు నేర్పిన లక్ష్యం ఈ దేశంలో ఇందాక చెప్పిన సునీతా విలియమ్స్ లాంటి గొప్ప సంస్థానవంతమైన జన్మస్థాయి నా దేశం భారత్. లేకపోతే ఏముంటుంది ఈ బాధకి మీరు అన్ని ఇచ్చి 15 సంవత్సరాలు గడిచి 17 సంవత్సరాలు సరిగ్గా 17 సంవత్సరాలకి ఆ పాప ఏదో ఒక బొమ్మ చూసి ఏదో ఒక రీల్ చూసి ఏదో ఒక మెసేజ్ చూసి మరి గడ్డలు చూసి అందరూ చూసి ఎర్రగా ఎత్తుగా లావుగా ఉన్నామని చూసి ఇంకేదో కాలు పెట్టుకోడు డబ్బులు లడ్డు అని పేరు పెట్టుకుంటే లేచి వెళ్ళిపోయింది మా పాప లేచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ పాపని వాడు అంగీకరిస్తూ ఉన్నాడు, నువ్వు అనలే. మరి ఏం చేశావు గమ్మత్తు ఏం చేశావు నువ్వు అనలే మరి వాడు సార్లు అరే ఎంత బాగుంటుంది అని వాడు ఎవరనలే వాడన్నారు. నువ్వు గిఫ్ట్ అవార్డు చేశావు, నువ్వు ఒకటి ఇచ్చావు గిఫ్ట్, నువ్వు సంవత్సరాలు ఒకసారి గిఫ్ట్ ఇచ్చావు, గిఫ్ట్ ఇచ్చావు. నీకు అర్థమైంది కదా నా పాప యొక్క అవకాశాలు, నా పాప ఉన్నటువంటి అవకాశం విడిచిపెట్టుకుని ప్రలోభానికి గురైంది నా పాప వెళ్ళిపోయింది. మీరు చేస్తారు పోలీసు. అప్పుడు ఏం చేశారు, మీ పాప ఆ లేచి వెళ్ళిపోయిన వాళ్ళతో వచ్చింది. నీవు మీ అక్క మీ చిన్నక్క మీ బావ పెద్ద బావ చిన్న బావ 15 కుటుంబాలు వచ్చాయి. ఆ ఏమంటుందో చూస్తా మీ అక్కడ ఇస్తేతో ఆ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏముంటుందో తెలుసా, సార్ నేను మా ఇంటికి పోతే మా అమ్మ నన్ను చంపేస్తారు. సుశాంత్ 17 సంవత్సరాలు చదువు చెప్పాడు, బట్టలు ఇచ్చాడు, పాటింపులు ఇచ్చాడు, దాడి కట్టించారు, అందంగా తీర్చిపోయారు. బయటకు కనిపించిన ఒక వ్యామోహం ఆకర్షణ స్థానికులుగా లేచి వెళ్ళిపోయింది. బాబా నేను అంతర్యం ఏడుస్తుంది, నేను దాటి వినిపిస్తుంది. ఇది నేను ఒక కుటుంబం కలిసి మాట్లాడడం విధమా తెలంగాణలో 25,000 మంది హిందూ అమ్మాయిలు చాలా మంది ఎదుగుతున్నారు. ఇది కేవలం ఒక్కొక్కరి గురించి మాట్లాడలేడు. ఇందులో బ్రాహ్మణ అమ్మాయి ఎత్తుకొస్తే 2 లక్షలు, వైశ్యుల అమ్మాయి ఎత్తుకొస్తే 2 లక్షలు, రెడ్డిల అమ్మాయి ఎత్తుకొస్తే 2 లక్షలు. ఇట్లా రకరకాల పెట్టారు. జనగామలో ఇవి జరగట్లేదా? ఎవరు జరగట్లేదు? జరిగినాయి కదా, జరిగినాయి కదా. ప్రతి చోట మన అమ్మాయి ఎత్తుకుపోతున్నారు, ఎత్తుకుపోయి వాళ్ళ కడుపు ఖరాబ్ చేస్తున్నారు పిల్లల్ని. ఇంకొక అమ్మాయికి మన రహస్యాలు విదేశాలు చెప్తున్నారు. ఇంకొక అమ్మాయిని చేంజ్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఇంకా తోటి హిందూ అమ్మాయిని వశపరచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. నా పాప ఆ జాగ్రత్త ఏం చెప్పమని తెలియదు ఆ పాపని. అందుకే ఆ పాపలో మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. మీ మనసులో ఏమిటి, ఏదో చెప్పాలని ఉంది, తప్పైంది, ఒప్పైంది. ఎవరితో చెప్పాలి? అమ్మతో చెప్పాలి. అమ్మతో చెప్పాలి. ఎవరితో చెప్పాలి? అమ్మతో. ఎవరిని సలహా చేసుకోవాలి? అమ్మతో. ఎందుకంటే మరి నీకు ఇష్టం ప్రేమించేటువంటి తండ్రి ఇవ్వకపోతే ఇంకెవరు ప్రేమించేటువంటి తల్లిని కాదని వాటి మీద ఆకర్షించడం వెళ్ళిపోతే వారి ప్రేమ వెనుక మోసం లేదు, వారి ప్రేమ వెనుక చాలక లేదా, వారి ప్రేమ వెనుక ఇంకేదో ఘోరంగా పెంచుకొని కాదా. అందుకే దేశంలో ఈ హిందూ సమ్మేళనం పేరుతో ఏ 35 కోట్ల కుటుంబాల నుంచి మాట్లాడుతుందో ఆ 35 కోట్ల కుటుంబాలకి మన పిల్లలకి ఒక దిగుతుందా, ఒక సంస్కారం
ప్రతికూలంగా ఈ సమాజంలో పరిజ్ఞానాన్ని ఉద్దేశంతో ఈ హిందూ సమ్మేళనాన్ని దేశంలో జరుగుతుందని మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది మనకి? 1940 వర్షం 1947 ఏ రోజు వచ్చింది? 1947 ఏ రోజు వచ్చింది? డేట్ ఏ టైంకి వచ్చింది? ఆగస్ట్ 15 ఏ పేరు? ఆగస్ట్ 1947 దేశానికి స్వాతంత్రం వస్తే ఢిల్లీలో ఎంత జెండా ఎక్కితే ప్రధానమంత్రి జనగణమన పాడుతుంటే దేశమంతా జనగణమన పాడారు. కానీ మీకు తెలుసా 15th ఆగస్ట్ రోజున ఢిల్లీలో జనగణమన పాడినప్పుడు 3 రంగుల జెండా ఎక్కినప్పుడు మీ జనగణమన ఎగిరిందా? జనగణమన ఎగరలేదు. జనగణమన పాడలేదు. 47 to 48 ఒక సంవత్సరం పాటు మా అమ్మాయి శక్తి ప్రాంతం వజా మా ఇల్లు యువకుని ఈ దేశంలో ఈ ప్రాంతంలో 40,000 చంపేశారు. టోపీ పెట్టించారు. తెలుగు మాట్లాడితే నాలుక కోసేశారు. విద్యావంతులు తుపాకీతో బ్యాన్ చేశారు. చూడాలి ఈ దేశంలో ఈ రజాకాల ప్రాంతంలో ఈ ముసల్మాన్ల యొక్క నిజాం పరిపాలనలో హిందూ అనుకుంటున్నాం గడిపితే ఇక్కడ వందే మాత్రం చదవలేదు. 3 రంగుల జెండా లేదు. దానికి గుర్తుందామా? ఈ ప్రాంతాల్లో ఈ గ్రామాలు గ్రామాలు ఇక్కడ గ్రామాల్లో వచ్చి ఏదైతే నిజాం తానే కోసం ఈ దేశంలో కూలి పని చేసేవాళ్ళు. రైతు కూలి పనులు పాటలు ఎవరి వచ్చిన సెప్టెంబర్ 17th స్వాతంత్రం సంపాదించినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం 1947 కంటే ముందు సంవత్సరం పాటు ఈ తెలంగాణ ప్రాంతం ముసల్మాన్ల కూర దురాచారాలకు గురైంది. అంతకంటే ముందు ఈరోజు భాషను తెలుగుతున్నప్పుడు భాషను ధరించాల్సి బయటేసి మన ఆలోచించి 18 సంవత్సరాలు పెంచాలి. కానీ 12 సంవత్సరాలకి 8 సంవత్సరాలు ఎందుకు చేశాను తెలుసా? ఎత్తుకోదని పెళ్లి చేశాను. భయం కాలం ఇబ్బందులు ఉంది. తన ఇంటి వరకు భక్తమైపోయింది. ప్రతి వ్యక్తి ఇంటిలో పరిమితమైంది. దేశం 40 ఉన్నాం. కానీ వచ్చినటువంటి ఆ యొక్క మొగుడికి షేర్లకి బకాలకి ముసల్మాన్లకి ఎక్కడ సమాజం అంతా. కానీ మీకు తెలుసా, ఒక తల్లి పెళ్ళైంది, డాక్టరానికి వచ్చింది, లోపల గర్భం ధరించింది, శివాలయం వచ్చింది. శివ నాకు ఒక 12 మగ శిశువులు ప్రసాదించింది. అంది ఏమిటి? నాకు 12 మగ శిశువు. చెప్పండి, మగ శిశువు ఒక మగవాడిని ప్రసాదించు. నేను పెరిగిన తర్వాత, నా కొడుకు పెరిగిన తర్వాత, వానితో పెళ్ళైన తర్వాత, వానితో కొట్టుబట్టి మనవాటాగా నా కొడుకు మీద కూర్చోబట్టి ఆడుకోవడం చనిపోతే చిత్తులు పండించడం కోసం కాదు, శాస్త్రంతో భూతం చేయడం కోసం. 40 కోట్ల మంది హిందువులు ఇంటి వరకే పరిమితమైన ఆడవాళ్ళని అత్యాచారంగా గురి చేస్తుంటే రక్షించేందుకు త్యాగం చేయగలిగేటువంటి ఒక మగపిల్లవాడిని ప్రసాదించు. శివ 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 అంటే శివాన్ని చిన్నపిల్లవాడు. ఈ వయసు ఎంత? ఈ వయసు 15. చూసారా? 15 14 సంవత్సరాల పిల్లలు నడుస్తుంది. పిల్లలకు ఆడుతుంది. పైగా కోట్లని జెండా వెతికి మనమే కాదు, మన భాష జెండా ఆకుకొచ్చే జెండా. పిల్లవాడు అమ్మ దగ్గరికి అమ్మా ఏంటమ్మా ఇది కృష్ణ అని ఆకుకొచ్చే జెండా ఏంటమ్మా? అసలు జెండా ఏంటమ్మా? అమ్మ ఏమవుతుందో తెలిసిన అందుకే రా అన్నది ఇంక పండుగ అందుకే చూదా. నేను ఆ పిల్లవాడు చిన్న చిన్న పిల్లలతో కూడి ఆడుకుంటూ తెలిసిన కొండ ఎక్కాడు. ఆ కొండ మీద శత్రువులు తిరిగేసి
అసోర దుర్గాన్ని జయించిన శివాజీ దేశంలో శివాజీ మీరు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్రలో 3 అన్ని కోట్లు లాక్కొచ్చేస్తున్నారు. ఈయన మాత్రం ఒక్క కోటి మీద జెండా ఎగరేశాడు. ఇంకెందుకు 300లో ఒక కోటి మీద జెండా ఎగరేస్తే ఎన్ని కోట్లు 200 299. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? 1,00,000 మందితో దాడి చేస్తాడు ఒకడు, 40 మందితో దాడి చేస్తాడు ఇంకోడు. చేస్తుంటా చూసినా శివాజీకి పట్టుకోబెట్టుకుంటే మీరు ఆశ్చర్యపోతారమ్మా. కేవలం 22-30 సంవత్సరాల కాలఖండంలో ఔరంగజేబు లాంటి క్రూర నేతలు కూడా మహారాష్ట్రలోని వాణి మీద గీత చేసి 300 గేట్లు తాగించి 300 కోట్ల మీద చిందాయినటువంటి ఛత్రపతి శివాజీ చేసిన ఆ శివాజీ తల్లి పేరు తెలిసేవారికి ఎవరు చెప్పారు? శివాజీ తల్లి పేరు Jabal. చీచా. 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 నేను ఇందాక బాబు మంచిగా ఉంచుకోవాలి. అందరు చూస్తున్నారు. మీరు ఉపన్యాసాలు వినలేదు. మీరు నా ఉపన్యాసాలు విని అలసిపోయిపోయారు. కొంచెం పెట్టింటారు. నేను ఇప్పటికీ 6-7 సార్లు మంచిది. ఇంకొంచెం మాట్లాడి అందరూ లేచేది. ఒక చోట ఇక్కడ మాట్లాడుతుంటే ఆమె చదువుతుంది. నేను తర్వాత నేను ఏం చేస్తే చదువుతుందంటే చాలా జాగ్రత్తగా మన ఉందని మనసులో మీరు ఎవరితో చదువుతున్నారండి. పాప ఆకలిస్తుంది, మనసులో తప్పేస్తుంది, ఎప్పుడైపోతుందో వస్తుంది. మా పిల్లలు గడి పిల్లలు చూస్తుంది. నిద్ర నిద్ర మరి ఎప్పుడైపోతున్నా ఇక్కడ అదే నిద్రపోతున్నా. ఇంకొక వ్యక్తి 1893 స్వామి వివేకానంద. ఎవరు చూసారు బొమ్మ? చూసారా? వివేకానంద బొమ్మ చూసారా? స్వామి వివేకానంద బొమ్మ చూసారా? స్వామి వివేకానంద అమెరికా భూమిలో ఎదురు ఎవరు కూర్చున్నారంటే క్రైస్తవ చర్చిలో ఫాదర్ అంత క్రైస్తవులే. స్వామి వివేకానంద నడుస్తూ వస్తుంటే ఎదురుగా కూర్చునే వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్ ధరించి వచ్చాడు స్వామి ఎవరా? ఇండియా నుంచి వచ్చాడా? ఇండియాకి ఇంకా ఇండియా అంటే మన స్కూల్ పుస్తకంలో 4th చాప్టర్ రాస్తుందా ఇండియా అంటే? ఏమైనా వస్తుందా? ఇండియన్స్ ఆర్ బెగ్గర్స్. హిందువులు విచ్చారు. ఎలా ఒక బిచ్చగాడు ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశాల్లో నా దేశం నుంచి గవాకులు, చివాకులు, బెక్కిరింపులు, అపహాస్యాలు పుస్తకాలు రాసులేదమ్మా. అలాంటి చోట స్వామి వివేకానంద ఒక రోజు కాలంలో 4 సంవత్సరాలు తిరిగాడు. 4 సంవత్సరాలు. 4వ సంవత్సరం 1893 తర్వాత 1894, 95, 96 4 సంవత్సరాలు అమెరికా, ఇంగ్లాండ్ 5 నుండి చివరికి భారత తిరిగి వచ్చేటప్పుడు అప్పటిదాకా అప్పటికి ఏం పిలిస్తే గొప్పవాడు ఉన్నవాడు. అప్పటికే పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడు ఒక్కడే ఉన్నవాడు. అలాంటి 4,000 మంది స్వామి వివేకానంద కాళ్ళ దగ్గర కూర్చొని హిందూ వేదాంతాన్ని నడిపిన వివేకానంద పుట్టిన దేశం అమెరికా వెళ్ళి అప్పటిదాకా చర్చకి సైతం దగ్గర కూర్చోబెట్టుకుని నా హిందూ వేదాంతాన్ని, ధర్మాన్ని, రామాయణ భారతాన్ని, వేదాంత పరిషత్తుని బోధించాడు నా స్వామి వివేకానంద. స్వామి మీరు 4 సంవత్సరాలు తిరిగారు స్వామి. మీరు ఒక్కరే 4 మంది శిష్యులు ఎక్కడ తీసుకొచ్చారు?
ఆయన దిగితే స్వామి వివేకానంద ఉమ్మగట్టాల్సిన మా అమ్మ భువనేశ్వరి దేవి నేను పుట్టక ముందు దేవుణ్ణి ప్రార్థించి శివ ప్రపంచాన్ని జయించే ఒక పిల్లవాడిని నాకు ఇవ్వవా అంటే నేను పెట్టాను. ఇదంతా మా అమ్మ గొప్పతనం అన్నదండి. స్వామి అమ్మ తల్లి తండ్రి ఎటువంటి పాత్ర పోషిస్తారో నా పిల్లలు అందరు కూడా అటువంటి స్థానం వెలుగుతారా. అందుకే ఇది 2026 ఇది 2026 2047 ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా? 2047కి ఇంకా కేవలం 20 సంవత్సరాలు 28 సంవత్సరాలు అటువంటి ఛాన్స్ చేశాక వచ్చిన 20 సంవత్సరాలు ప్రతి వ్యక్తి అమ్మాయిని తీసుకుపోతారు. ప్రతి వ్యక్తిని మతం మార్చుతారు. ఇస్లాం పెట్టుకుని నేను క్రైస్తవ తీర్మానం చేస్తాను. విదేశానికి డబ్బులు తీసుకొచ్చి మా ఆడపిల్లల మీద కన్నేసి అమాయక నిరక్షణ గ్రామీణ మీద కన్నేసి గ్రామాలు దేశమంతా మత మార్పులు కేంద్రంగా మారుతున్న హిందూ సమ్మేళనం ఈ జనగామంలో జరుగుతుందా? కాదమ్మా. దేశంలో 7,50,000 గ్రామాలు ఒక తొమ్మిది కాదు 7,50,000 గ్రామాల్లో 50 కోట్ల చెరుకుంది. హిందువుని చదువుతుందమ్మా. ముందే కులం ఆ కులాన్ని ఇంట్లో పెట్టి నేను హిందువుని అని సగం చెప్పుకోవడం కోసం వాళ్ళ దేశంలో ప్రయత్నం జరుగుతుంది. రాముడు తెలుసా? ఎవరు రాముడు అంటే ఎవరు? చివరికి డ్యాన్స్ అదే పాట ఉంది. అదే కాదు అదే అదే తక్కువే మన రాముడు ఏమంటే ఈ 190 దేశాల్లో ప్రపంచంలో సంబంధం లేకుండా ఒకే ఒక పెళ్లి, అది సీతారాముల పెళ్లి. సీతమ్మ ఒక్కటే చెట్టు కింద కూర్చుంది. రావణుడు వస్తే గట్టి పోల్చి తీసి రావణ ఓ రావణ నీ దగ్గర బంగాళాలు ఉన్నాయి, నీ దగ్గర వజ్రాలు ఉన్నాయి, నీ యొక్క లంకంతా బంగాళం లేదని, నువ్వు చాలా శక్తివంతుడు అని, నన్ను పిలిచిన కండాలో గలవాడు లేదంటే నన్ను ఏదో బాగా ఉప్పించి ఊహిస్తున్నాడే రావణ. ఈ గట్టి పోల్చుంది, ఈ గట్టి పోల్చుంది చూసావా? మా అన్నగాడే. ఈ గట్టి పోల్చు ఎవరు? మా అన్నగాడే. అన్నగాడే ఎవరు? బ్రదర్. ఎందులో పుట్టా? నేను భూమిలో పుట్టాను, గట్టి పోల్చ కూడా భూమిలోకి పుట్టింది. నాకంటే ముందు పుట్టలేదు. నాకంటే అన్నగాడు పుట్టాడు. ఆ అన్నగాడు చెయ్యాలి. రాముడు వస్తాడు, నిన్ను చంపుతాడు, ధర్మాన్ని నిలబెడతాడు అనే భక్త మీద విశ్వాసం కలిగిన ధర్మభక్తిని సీత పుట్టిన దేశం రాముడిని చంపేశాడు. రాముడి యొక్క భార్య పేరు రాముడి భార్య పేరు రాముడి భార్య రాముడి కాదు, రాముడి భార్య సీత. రాముడి భార్య నా భర్తను చెప్పండి. అసలు ఈ రాముడు శుద్ధంగా ఇచ్చిందండి. ఎక్కడికి? జనగామని. ఎక్కడికి? రాముడు అందరితో మాట్లాడుతున్నాడు. అప్పుడు మండోదరి వచ్చింది. అప్పుడే సూర్యుడు అస్తమిస్తుంటే ఆ పడమట వైపు నుంచి నడుచుకుంటూ వస్తుంది మండోదరి. రాముడెవరా రాముడు ఆ మండోదరి నీడని చూశాడు. నీడని చూసి తీర్చి మండోదరి తిరిగి నమస్కరించాడు. మండోదరి
నమస్కారం చేయలేదు. రాముడికి మధ్యలో నమస్కారం చేయలేదు. ఆ నీడలో ఆరుతి వస్తుందని లేచి గౌరవించిన రాముడు ఈయన దేశం. ఆ రాముడు ఇది ఈ కథ. ఈ కథ నా మీద పిల్లలకి చెప్పాలి. చెల్లెలు అక్కడే అప్పుడప్పుడే సార్ రోజు కూడా చెప్పారు. మీకు అర్థమవుతుందా? మనకి ఏం తక్కువ రాముడు ఉన్నంతవరకు. అందుకే రాముని రాజ్యం, రాముడు దేశం. రాముడు కౌశల్య కడుపులోనే అక్కడే ఉండలేదు తప్ప నడుస్తూ 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 అదనికి దక్షిణ భారతదేశానికి వెళ్ళడానికి ఈ పాప ఉంది. ఈ పాప వయసు ఎంత? ఈ వయసు 9. నీ వయసు 11. నీ వయసు 30. ఆ పాప వయసు 39. ఆ పాప వయసు వాళ్ళ నాన్న చెప్పాడు, పాప రామ రామ అన్నా రాముడు వస్తాడు. నిజంగా వస్తాడన్నా? నిజంగా వస్తాడమ్మా. రామ రామ నిజంగా చేయమా. రామ 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 నాన్న వస్తాడే. వస్తాడు బిడ్డ చదువు. రామ 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 వస్తాడు బిడ్డ. 13 90 వయసు కర్ర పట్టుకుని నడుస్తుంటే ఇంటి ముందు ముక్కేస్తే పూలతో అడగలిగింది. ఆ అడగంలో అన్ని ఆశ్రమాలు నిర్వహిస్తే మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఆ ముసలాన్ని రాముడి కోసం ఎదురు చూస్తుంటే రాముడు వచ్చి ముగ్గురు దాటి పూలను దాటి ఆ ముసలాన్ని దగ్గర కూర్చుంటే ఆ ముసలామితో ముచ్చటిస్తుంటే ఆ ముసలాన్ని లేకపోయిన తీసుకొచ్చి తిని తీయకుండా దేవాన్ని చెప్పి ఎంగిలి పనులు తింటూ శబరిని ఆహ్వానించి శబరిని మోక్షం ఇచ్చిన రాముడు దేశం. రాముడు శబరి నాకు నువ్వు ఎంగిలి పనులు తినిపిస్తున్నావు, నీ క్యాస్ట్ ఏంటి అడిగాడు. క్యాస్ట్ అడిగాడు రాముడు. నేను ఇంటికి వచ్చి మేము మంచి అంటే మీరు అంటున్నా కదా కొందరు అంటున్నారు. రాముడికి నేను అంటాను. రాముడికి లేని వివక్ష మన కుటుంబాల్లో ఎక్కడ వచ్చిందమ్మా? కృష్ణుడు శబరితో ఉండలే. పని మనిషి ఇంటికి వెళ్ళాడమ్మా. పని మనిషి ఇంటికి ఆ పని మనిషి కొడుకు విధుడు ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించి కులబడిన రాముడు కృష్ణుడు అడిగాడు. రామకృష్ణులకు లేనటువంటి కులం అనుకుంటుంది. ఇది కులం ఇంటి వరకే బయటకు వస్తే కోసమే హిందూ 2000 ఏమి చదువుతుంది తొందరగా ఆడవాళ్ళకి ఆగలిస్తుంది. మీరు చెప్పండి కదా, మీకు ప్రమేయం లేదు. వాళ్ళ ప్రమేయం లేదు. వాళ్ళ ప్రమేయం 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా. దేశంలో తక్కువ లేవమ్మా. దేశంలో తక్కువ లేవు. పని పండించలేదు, గోధుమ పండించలేదు దేశంలో. 20 సంవత్సరాలు ఏదైతుందో బ్రతికాడు. 1947 to 62 ఏమో గోధుమలు లేకపోతే వరి లేకపోతే అమెరికా నుంచి అడుక్కున్నామమ్మా. వాడికి అమెరికా నుంచి మాట్లాడుతుంది. ఒకే మాట మంచిని తెస్తున్నారని బయట మీరు మంచి తీసుకోండి. పాపం
ఈ సీట్ ఎందుకున్నారంటే ఇంకో గంట సేపు మాట్లాడుతున్నా సార్ అనిపిస్తుందా అట్లే మాట బట్టలు మన దేశంలో బట్టలు లండన్ లో ఉండే మాన్సెట్స్ నిలువను చదువుకున్నాం దేశం రోగాలు వస్తే ముందు దేశం ఫ్రాన్స్ జర్మనీ చదువుకున్నాం దేశం మీకు తెలుసా దేశంలో నా టెక్నాలజీలో ఫస్ట్ ర్యాంక్ అమెరికా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ జర్మనీ థర్డ్ ర్యాంక్ రష్యా ఫోర్త్ ర్యాంక్ చైనా మీ ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా మీ ఇండియా ర్యాంక్ 168 ఎప్పుడు సంగతి 1947 ప్రపంచం అంతా నిన్ను చూసి ఎక్కిరించి నువ్వు భగత్ సింగ్ రెడ్డిని ఆజాద్ చంద్రశేఖర్ రెడ్డిని గాంధీ మహాత్ముడు రెడ్డిని దేశానికి సాధన తీసుకొచ్చి 40 మందికి అర్థం తెలియనటువంటి వాటికి 2 రోజుల్లో 3 రోజుల్లో మళ్ళీ మీ దేశం బానిసత్వం పొందుతుంది ఆత్మీయులు మళ్ళీ మీ దేశం ఆత్మీయులని చెప్పేసి పక్కన ఉన్నటువంటి చర్చ ఇంగ్లాండ్ ప్రధాని వెక్కిరించాడు ఆ దేశాన్ని చూసి మీకు తెలుసా అమ్మా ఈరోజు 2020 ఈరోజు 2026 ఈరోజు నా ఖజానా తరపు తెచ్చి చూస్తే నా బీరువా తరపు తెచ్చి చూస్తే ఏమంటే దేశంలో 3,50,000 కోట్ల రూపాయల జాతి ఉత్పత్తితో 4వ స్థానంలో నిలిచిన దేశం ఈ దేశంలో 10 కోట్ల మంది రైతులు 10 కోట్ల మంది రైతులు ఆడవాళ్ళు మగవాళ్ళు రైతు కూలి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి కూరగాయలు వరి గోధుమని మన ప్రపంచంలో ఎక్కడ విపత్తు వచ్చిన ప్రమాదాలు వచ్చిన అన్నమో రామచంద్ర అంటే అన్నము పెట్టే అన్నగారు ఈరోజు ఆ భారతదేశంలో ఈ దేశంలో ఉండే డాక్టర్స్ ఈ దేశంలో ఉన్న సైంటిస్టు కరోనా సమయంలో అమెరికా చచ్చిపోతే చైనా చచ్చిపోతే 100 దేశాల నుంచి పొద్దుకుంటే నా సైంటిస్టులు నా డాక్టర్లు కూర్చొని కరోనా వ్యాక్సిన్ మందులు కలిగి ఉచితంగా ప్రపంచంలో 100 దేశాలకు ఉచితంగా ఇచ్చిన దేశం నా భారతదేశం ఉచితంగా ఇచ్చిన దేశం ఈ దేశంలో ఉండేటువంటి 250 కోట్ల పశువులు అవి ఆవులు గోవులు ఏమో ఈ దేశంలో ఏమైనా సరే అలాంటి వాటన్నిటి యొక్క పాలు పెట్టుకుంటుంటే ప్రపంచంలో ఒకే ఒక దేశంలో శ్వేత విప్లవంతో ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం నా భారతదేశం ప్రథమ స్థానం మన దేశంలో ఉండే ప్రతిసారి చేనేత కార్మికులు రైతులు పండించినటువంటి పత్తి నుంచి నూలు తీసి నూలు నుంచి వస్త్రాన్ని చేసి వస్త్రానికి రంగు అన్ని అన్నకాలు డిజైన్ చేసి బట్టలు కట్టుకోవడమే కాదు బట్టలు ఎటువంటివి కట్టుకోవాలో ప్రపంచానికి నేర్పిన దేశం నా భారతదేశం నేర్పిన దేశం నా భారతదేశం ప్రపంచంలో ఒకడు అంతరిక్షం వెళ్ళిపోతే ఒకడు సూర్యుడికి వెళ్ళిపోతే ఒకడు చంద్రుడికి వెళ్ళిపోతుంటే మీకు తెలిసిన ప్రపంచంలో 32 దేశాల వాళ్ళని పిలిచి మీరు అంతరిక్షంలో పరిశీలన చేద్దామనుకుంటున్నారా రండి మన దేశానికి అని మన తీరాల వద్ద మన సముద్ర తీరాల వద్ద రాకెట్ పెట్టి బాల ఉపగ్రహాన్ని వండి అంతరిక్షాన్ని పంపించిన దేశం నా భారతదేశం పంపించిన దేశం చెప్పండి అమ్మా నా దేశం వెనక్కిపోతుందా ముందుకు పోతుందా ఏమంటే దేశం వెనక్కిపోతుందా ముందుకు పోతుందా చెప్పండి ఈ ముందుకు పోతున్న దేశాన్ని ఇంకొంచెం ముందుకు పోవాలని చెప్పాడమ్మా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీ కళ్ళ ఈ 15 కాలంలో చైనా మనం దాటిచ్చిందా పాకిస్తాన్ ధరని వస్తుందా ప్రపంచంలో ఎన్ని దేశాలు మీతో హస్తం చేస్తూ పరిగణిస్తున్నాయమ్మా అమెరికా అధ్యక్షుడు నీ పైన 50 నుంచి 40 నుంచి సరిగ్గా గట్టి బాగా తగ్గించి నీతో స్నేహం జరుగుతున్నాడు అటువంటి సమర్థవంతుల నాయకుడు ఈ భారతదేశానికి కూడా ఈ దేశం ఏమా ఈ దేశం ముందుకెళ్తుంది కదమ్మా దాన్ని గుర్తుపెట్టుకోండి ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఇంకొక పక్కన అమెరికా అలాగే ఇరాక్ జరుగుతుంది మనకు కావాల్సినటువంటి పెట్రోల్ ఉంటే మనకు కావాల్సిన డీజిల్ ఉంటే
మనకు రావాల్సిన క్యాప్ ఉంటే ఇది 65% ఎక్కడి నుంచి రావాలి? అరబ్ దేశాల నుంచి రావాలి. దిగుమతి చేసుకోవడం ద్వారా ఒకప్పుడు 100% వచ్చేది, ఒకప్పుడు 100% వచ్చేది. ఈ రోజు మనము ఆ యొక్క 5 శక్తులని చెప్పి దానికి తగ్గించాం, 35% తగ్గించాం. మరి 65% విదేశానికి పోతుంది. యుద్ధం వస్తుందమ్మా, యుద్ధం వస్తున్న కాలంలో మీరు డీజిల్ని, మీరు గ్యాస్ని, మీరు పెట్రోల్ని ఉపయోగిస్తూ పోతుంటే, యుద్ధం కొనసాగితే మళ్ళీ నా దేశం ఎదిక్కిపోతుందమ్మా, వెలిగిపోతుంది. అందుకే డీజిల్ని, పెట్రోల్ని కొంచెం తగ్గించుకొని పొదుపు చేయడం ఈ దేశంలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్ చేయమని ఇంటికి వస్తే ఎంతనమ్మా 4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేది తీసి 4 లక్షల కోట్ల విలువ చేసేది ఆయిల్ ఖర్చు అవుతుందమ్మా, ఖర్చు అవుతుంది. ఏమన్నా చూసినా అన్ని కంపెనీలు చెప్పారు, మీరంతా ఇంట్లో ఉండండి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండి పనిచేయండి, 4 లక్షల కోట్లు పొదుపు చేయండి అని చెప్పారు. మా ఈ దేశం 4 మీరు ఇళ్ళలో ఉన్నప్పుడు, మీరు గదుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్ ఆపేస్తే రాబోయేనా? ఫ్యాన్ ఆపేస్తే రాబోయేనా? మీరు బయటకు వచ్చినప్పుడు లైట్ ఆపేస్తే రాబోయేనా? బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళా దాన్ని బంద్ చేసుకుని ఉపయోగించిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలు మా పిల్లలకి చెప్పి, ఇలా చిన్న చిన్న విషయాలు మన పిల్లలకి చెప్పి, మన ఎలక్ట్రిసిటీని, మన వాటర్ని పొదుపు చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మనం చెప్పలేము ఆ పిల్లలకి. మీకు తెలిసిన ఈ దేశంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, భార్యాభర్తలు మాట్లాడి ఈ కౌటుంబిక వ్యవస్థను నాశపోతారమ్మా. ప్రపంచంలో ఎక్కడ లేదమ్మా. కేవలం భారతదేశంలో అమ్మలు నాన్నలు కలిసి పొదుపు చేస్తుంటే, డబ్బు చేస్తుంటే దాని విలువ ఎంతో తెలుసమ్మా? 60 లక్షల కోట్లమ్మా, 60 లక్షల కోట్లు. మా అమ్మ, మా అన్న ఎందుకు పొదుపు చేస్తారు? నా కొడుకును చదివించడానికి, మా పాపను చదివించడానికి, మా పాపను పెంచడానికి, వారికి డొనేషన్ పెట్టడానికి, వారికి డాక్టర్ చదవాలి, చదవాలి, మా ఇంట్లో వారికి చదివించడానికి. ఆపత్తు వస్తే, విపత్తు వస్తే హాస్పిటల్లో చేరితే అనారోగ్యం పేరుతో వారికి డబ్బులు కట్టడానికి నేను పొదుపు చేస్తుంటాను. మా కుటుంబాలు పొదుపు చేస్తుంటాయి. అలాంటి 60 లక్షల కోట్లు పొదుపు చేసే ఏకైక దేశం నా భారతదేశం. ఆ పొదుపు చేసే తల్లికి, ఆ పొదుపు చేసే తల్లికి జాగ్రత్త ఉండదా? సాక్రిఫైస్ ఉండదా? కుటుంబం కూడా చెప్పండి, ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉంటుంది. సేవ చేస్తారా? సేవ బాగుంటుందా ఉండదా? అందుకే నా కుటుంబంలో ఏ తల్లికి సేవాభావం ఉందో, నా యొక్క కుటుంబంలో ఏ తల్లికి సేవాభావం ఉందో, ఇదే త్యాగము, ఇదే సేవాభావము, సర్వీస్ అండ్ సాక్రిఫైస్. ఈ గుణగణాలు కలిగిన దేశం నా భారతదేశం. గుణగణాలు దేశం. అందుకే అమ్మని, నాన్నని మీరు మామూలుగా భవించదమ్మా. ఈ యొక్క సృష్టిలో ఇద్దరు అమ్మ, నాన్నలు ఎవరి రూపంలో వచ్చారు? భగవంతుని రూపంలో వచ్చాను. ఎవరి రూపంలో వచ్చారు? భగవంతుడు. నేను భగవంతుని చూశారా? మాట్లాడారు, నేను మాట్లాడారా? దేవుడు అది స్వామి వివేకానంద, గురువు పేరు రామకృష్ణ పరమహంస. ఆయనే కార్యక్రమాన్ని కూర్చొని తెలిసినటువంటి అంగాన్ని, నైవేద్యాన్ని తీసుకొచ్చి చిన్నగా కలిపి అమ్మవారి కాళ్ళ మీద పెట్టి చేతి కూర్చొని ఆ కార్యక్రమాలతో మాట్లాడుతూ అమ్మవారి లక్ష్యం మాట్లాడేవాడు. ఎవరు మాట్లాడారు? రామకృష్ణ మాట్లాడేవాడు. మీరు మాట్లాడగలరా? అందుకే మీతో మాట్లాడడానికి భగవంతుడు అమ్మని తప్పించాడు, నాన్నని కాదు. చెప్పండి, అమ్మకి చెప్పండి. అమ్మ మాట, నాన్న మాట నాకు ఇష్టం, నాకు ఇష్టం అంటే నా ఇష్టం. మన ఇష్టం ఎందుకే అమ్మా? అమ్మ ఇష్టమే నా ఇష్టం, మా తమ్ముడు ఇష్టమే నా ఇష్టం, మా కుటుంబం ఇష్టమే మా ఇష్టం, మా దేశం ఇష్టమే మా ఇష్టం, అన్ని అందరి ఇష్టం మనం భావించి మరి ఇంట్లో మెలగాల కూర్చున్న ఆడపిల్లల్లో, మగపిల్లల్లో రీల్స్ చూసే వాళ్ళు రీల్స్ చూస్తారు. ఉపన్యాసం ఇచ్చి చెప్తాను, రీల్స్ చెప్తాను.
గుర్తుపెట్టుకోండమ్మా. ఒక 20 సంవత్సరం 2047 2047 మోడీ ఉంటాడమ్మా. అది ప్రభుత్వం పోతుంది, అది లేదు. గవర్నమెంట్స్ కానీ గవర్నమెంట్స్ గో, కానీ శాశ్వతంగా ఉండే హిందుత్వం శాశ్వతంగా ఉండేది హిందుత్వం. ఆ హిందుత్వం కోసం ఒక 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి, నా సమాజాన్ని కాపాడుకోవాలి అనేటువంటి సంకల్పంతో దేశాన్ని నడుస్తుందమ్మా. సంకల్పానికి ప్రతిజ్ఞ పెట్టుబడి మనం ఏం చేయాలి? నెమ్మదిగా పిల్లల పెట్టాలి. పిల్లల నీకు ఎవరంటే ఇష్టం? అమ్మ అంటే ఇష్టం. నీకు ఎవరంటే ఇష్టం? నాన్న అంటే ఇష్టం. ఉంటే నేను అడిగిన మరి మీ అమ్మకి ఎవరంటే ఇష్టం అని అడిగారు. ఒక పాప ఏం చెప్పింది తెలుసా అండి? మా అమ్మకి సీరియల్స్ అంటే ఇష్టం. నేను నాన్న అమ్మ ఆ పాప అండి, నీకంటే అమ్మ ఇష్టం, నీకంటే అమ్మ ఇష్టం, మరి మీ అమ్మకి ఏమి ఇష్టం? సీరియల్స్. ఈ సీరియల్స్ మా హైదరాబాద్ లో నలుగురు రాస్తారు. ఏ డైలాగ్ పెడితే ఆడవాళ్ళు ఏడుస్తారు, ఏ డైలాగ్ పెడితే నిన్నటిగా వచ్చిన అప్లాపడాలు సాగు, ఏ డైలాగ్ పెడితే మా మామకి రైలు రాదు, పాఠాలు రాదు, కానీ డైలాగ్ బట్టి ఉంటుంది. ఏ డైలాగ్ పెడితే కుటుంబాలు ఉంది నెమ్మది కుక్కలు తాగుతాం చూస్తుంది. ఏమా నలుగురు రాష్ట్రీయ సిలబస్ 40 లక్షల హిందూ కుటుంబాలు అందులో ఉండే బయట ఇద్దరు సంబంధం, ఒక 5 ఆడవాళ్ళతో సంబంధం ఉంది. హీరోని అదే చూసి నా ఆడపిల్లలకి నేను ఏం విలువలు తెలిపిస్తాను, సంస్కారం చూడండి. 47 ఉంటే 20 సంవత్సరాలు సీరియల్ చేయాలి. 22 లక్షలు వాళ్ళు టీవీ చూడండి. 1999 అంతకంటే కూడా నా చెల్లి కాపలాగిస్తుందమ్మా. టైగర్ క్యూస్ లో ఇంకా సమాజం నిద్రపోతుంది, తగ్గిపోతుంది. ఆ యువకులు కాపలాగిస్తున్నారు. అందుకే పాకిస్తాన్ సైనికులు వచ్చారమ్మా. నా 20 సైనికులు వచ్చారు. నా జెండా పాకిస్తాన్ జెండా పెట్టారు. కానీ మీకు తెలుసమ్మా, ఆ అందులో ఒక్క యువకుడు ఉన్నాడే, వాడు మాత్రం చావలేదమ్మా, చావలేదు. కానీ గుండె విపరీత శరీరం అంతా రక్త సిక్తని కింద ఆ యువకుడు ఆ పైన టైగర్ చేస్తే భగవంతుని కిందికి జారు కిందికి వచ్చాడు. మన బెటాలియన్ చెప్పాడు. మన బెటాలియన్ అంత పైకి వెళ్ళిందమ్మా. ఆ వచ్చినటువంటి పాకిస్తాన్ చంపేసి ఆ జెండా తిట్టి మన యువకుల పతాక ఎగిరేసిన 1999 ఒక్కడే నన్ను రక్షించింది. ఒక్కడే, ఆ ఒక్క యువకుడే. ఆ యువకుడు ఇంకా బ్రతుకున్నాడు. ఆ యువకుడు పేరు జోగేంద్ర సింగ్ జాదవ్. ఏం పేరు చెప్పండి? జోగేంద్ర సింగ్ జాదవ్. చెప్పండి జోగేంద్ర సింగ్ జాదవ్. అమితాబ్ బచ్చన్ అడిగాడమ్మా ఇంటర్వ్యూలో, జోగేంద్ర సింగ్ ఆ రోజున గుండె పొడుస్తుంటే రక్తం కారుతుంటే మీ అమ్మ గుర్తురాలి, ఇది నాన్న గుర్తురాలి, నీ ఇల్లు గుర్తురాలి. అప్పుడే నీ భార్య గుర్తురాలే, నీ భార్య తెలుపులో శిష్యు గుర్తురాలే. జోగేంద్ర సింగ్ చెప్పాడమ్మా, నిజంగా ఒక్కరు మాత్రం నన్ను పదే తెలియించారు. ఒక్కరు మాత్రం అదే గుర్తించారు. నాకు భారతం అని గుర్తించారు. ఏమై దేశం లేకపోతే, భారత మాత లేకపోతే ఈ తల్లి ఎక్కడుందా? మా ఈ దేశంలో ఇల్లు ఎక్కడ ఉంటాడు? ఈ దేశం పాకిస్తాన్ ఆక్రమిస్తే హిందువులు ఎక్కడ ఉంటాడు? ఈ దేశంలో 22 లక్షల మంది ఆ పాటలో కాపలాగా మనం ఇక్కడ 20 సంవత్సరాలు కూలి చేసినా, ఆమె చేసినా, ఫ్రెండ్గా ఉన్నా, టీచర్గా ఉన్నా,
నేను 20 సంవత్సరాలు నేను నిబంధన చేసుకుని మా కుటుంబంలో గొప్ప వ్యక్తిని, గొప్ప అమ్మాయిని, గొప్ప పౌరుని తయారు చేస్తాను అని సంకల్పం తీసుకొని మన యొక్క ప్రధానమంత్రి పిలిపించినటువంటి 6 అంశాలు ఉన్నాయి. ఆ 6 అంశాలు చదవడమ్మా మీకు తెలిస్తే ఆ 6 అంశాలు పొదుపు చేస్తాను. ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎక్కడ విపత్తులు వచ్చినా నేను పొదుపు చేస్తున్న దేశాన్ని రక్షించుకుంటాను. ఇది ప్రధానమంత్రి పని కాదమ్మా, ఇది భారతీయుల పని. అందరూ భారతీయుల పని. సో నీకు ఒక సంఘటన తెలుసుకుంటూ ఇస్తాను. లాస్ట్ కూర్చోండి బయట ఒక నిమిషం కూర్చో. ఒకటి చెప్పు ఇస్తాను లాస్ట్, సరేనా? ఓకే లాస్ట్ నిద్ర వస్తుందా? లాస్ట్ ఇంకా స్వామీజీ ఒకటి చెప్పండి, గోమాతాకి అంటే జయ అన్నారు. అందరు గోమాతాకి, గోమాతాకి రైట్ అమ్మా కథం సరే చూసారా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి నచ్చింది. ఆడవాళ్ళు ప్రతిదీ పొదుపు చేసి ఎప్పుడు తినాలని ఎప్పుడు రక్షిస్తారు. తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కుటుంబాలు ఉన్నాయి. చెప్పండి ఒకటి ఆడవాళ్ళు. ఆడపిల్లలకి శక్తి, ఆడపిల్లలకి అంతం, ఆడపిల్లలకి సహనం, ఆడపిల్లలకి కుటుంబ ప్రజ్ఞాశాలి, ఆడపిల్లలంటే ఆర్థిక ముఖ్య, ఆడపిల్లంటే ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ పొదుపు చేసి ఎక్కడ ఎవరికి ఖర్చు పెట్టాలో తెలిసినటువంటి ప్రతిభాశీలి అమ్మ అంటే. అలాంటి అమ్మ ప్రపంచంలో అమ్మలందరికీ నమస్కారం. అలాంటి అమ్మకు ఒక అమ్మ మా గోమాత. ఆ గోమాతని ఏం చేస్తున్నారు? చాలా మంది రోజున అమ్మేస్తున్నారు, పైన అమ్మేస్తున్నారు కదా. ఆ అమ్మేస్తుంటే ఒక రైతు ఆ ఆవును తీసుకెళ్లి మార్కెట్ అమ్ముదామని చూస్తున్నాడు. అప్పుడు ఆ ఆవు రైతుతో అనుకుంది, ఏమంటుంది? కొడుకా నన్ను గోతాకమ్మ, కొడుకా నన్ను గోతాకమ్మ, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను గోతాకమ్మ. నేను చిన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అది నేను పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఆవులు ఇచ్చేవాళ్ళు. అబ్బతోని అరణ మంచిన అయ్యగారు ఎత్తనిచ్చిన, పాలు ఇచ్చి నువ్వు పెంచిన ఎంతగా నేను చేసింది. ఇప్పుడు నేను ముసలి కొట్టిపోయిన గోధని తిని కొట్టి కాసుల గోకరములను కొట్టి చంపే వాళ్ళకి ఇస్తావా కొడుకా నన్ను గోదాగమ్మ కూడా. నన్ను మాట్లాడుతుంటే రైతు మా రైతు కొనరు. ఎవరు? కషాయి వాళ్ళు వస్తారమ్మా. అల్క బీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట. పైసలు నన్ను నీవు పట్టి వాహనగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నేను కాదా కట్టారంట. నువ్వు కొడుకోమండి కదలలేక చూస్తా ఉడుకా నన్ను గోదాకమ్మకు. నన్ను ఫ్యాక్టరీ తీసుకుంటే ఏం చేసి వెళ్తామా? ఆ ఫ్యాక్టరీలో తెయ్యి మీద సరసర కాగించి వస్తారంట, కింద పడ్డ నన్ను విసిరి మీద వేస్తారంట. ప్రాణం పోను పొడిసి కూడా తీస్తారంట, సగం కోసి రకతం మందులంట. నేను మీట్లో ఉంటే నాకు ఇంటి బిర్యానీ దోశ నాకేం పెట్టండి? దేవుడిచ్చిన కత్తి మేసిన జెండా వానల పనులు చేసిన, అది వెనక జన్మలకి బాగి ఇచ్చిపోని ఇంటికి వచ్చిన కొడుక నన్ను అదనుకు
కష్టపడతా నీ కోసం దేశంలో 250 కోట్ల ఆవుల్ని పరిరక్షించడానికి దేశమంతా పరిణించి ఆ రోజున శ్రీకృష్ణుడు గోవుల్ని కాపాడి గోవిందుడు ఎలా అయ్యాడో దేశమంతా లక్షలాది ఆవుల్ని పెట్టుకొని ఆ లక్షలాది ఆవులు ఎక్కడెక్కడ మూత్రం వస్తుందో, ఎక్కడెక్కడ పేడ పడుతుందో అక్కడ ప్రతిష్టాపన చేసి ఏమా ఈ భూమిని కాపాడినటువంటి మరో గోరక్షకుడు, మరో గోపాలుడు, మరో గోవిందుడు సంత సేవాల దేశం నా భారతదేశం. సంత సేవాలాదు బంజారా చెందిన వ్యక్తి కాదమ్మా, అతను ఉండదు. ఈ దేశంలో ఉండేటువంటి ఎంతో అందరికి ఆరాధనీయుడు అలాంటి వ్యక్తులైనా తెలంగాణలో ప్రవేశించినప్పుడు నిజాం చెప్పుదామని చెప్పి అనుకున్నారమ్మా. ఆ విషయాన్ని కూడా అమృతంగా చేస్తాను నిజాం నిర్మించాడమ్మా అలాంటి వ్యక్తికి తెలియదు నా భారతదేశం. ఇలాంటి ఎంతో మహానుభావులు ఈ దేశంలో చేస్తున్నప్పుడు ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్న వేళ మనందరికీ ఎందుకు వచ్చాం? సంకల్పం తీసుకుందాం. ఏమిటా సంకల్పం? నా యొక్క కుటుంబం. రెండవది సమరసత, కులము లేనటువంటి హిందూ సమాజం. మూడవది పర్యావరణం, అన్ని చెట్లు పెంచడం, అలాగే ప్లాస్టిక్ పలుకుడు పరిస్థితి మనం అన్ని చేయడం. ఒకటి నాలుగవది మంచి పౌరులుగా నా పిల్లల్ని తీర్చిదిద్దడం. అలాగే భాష మన సతీక్షేత్రాన్ని నిర్మాణం చేయడం. ఇలాంటి అన్ని చేస్తూ మనం సంకల్పం తీసుకుందాం. రాబోయే శతాబ్దం ఉందే, రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం, భారతీయ శతాబ్దం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Sorry? ఎన్ని కష్టాలు వచ్చాయి. ఈ డ్యాన్స్ వేసుకోవడానికి డ్యాన్స్ ప్రధాన వక్తగా విచ్చేసి సుకేష్ మాస్టర్